లైవ్లో నామినేషన్స్ అయిపోయినా కూడా ఎపిసోడ్ పరంగా చూసుకుంటే ఇవాళ నైట్ ఎపిసోడ్ తర్వాతే నామినేషన్స్ అనేవి అయిపోతాయి కాబట్టి దాని తర్వాత అంటే ఎపిసోడ్ తర్వాత యాజ్ యూజువల్గా ఓటింగ్ లైన్స్ అనేవి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చెప్పుకునేవి ప్రీ ఓటింగ్ రిజల్ట్స్. నిన్న ఎలాగైతే చెప్పుకున్నామో ఇవాళ కూడా డే 2 ప్రీ ఓటింగ్ రిజల్ట్స్లో భాగంగా చేంజెస్ ఎలా వచ్చాయి, ఏం కథ, హౌస్లో జరిగిన నామినేషన్స్ బట్టి ఎలా చేంజ్ అయ్యాయి అని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట. చాలా డ్రాస్టిక్ చేంజెస్. నేనే షాక్ అయ్యా, ఇదేంట్రా హౌస్ మేట్స్లో అక్కడ ఉన్న టాక్ ఏంటి, బయట ఇక్కడ ఓటింగ్ రిజల్ట్స్కి సంబంధం లేకుండా ఇలా ఉన్నాయి ఏంటి అని నాకు అనిపించింది అనమాట. సో జనరల్గా మామూలుగా ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ రాకముందు ఎక్కువ శాతం టర్న్ ఏదైతే ఉందో అది ఎటువైపు ఉండే ప్రో మణికంఠ అన్నట్టుగా ఉండేది. సో ఇప్పుడు కొంచెం మరోవైపు షిఫ్ట్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అన్నమాట. అంటే మణికంఠకు ఉండే సపోర్ట్ ఎలాగో ఉన్నా కూడా యష్మికి కానీ సీతకి కానీ ఎవరైతే మణికంఠకి అగేన్స్ట్గా వెళ్ళిన వాళ్ళకి కూడా కొంచెం ఓటింగ్లో బెటర్మెంట్ అనేది కానీ క్లియర్గా తెలుస్తుంది. ఈ ఇంటిది నిజమేనా? ఇప్పుడు యష్మి ఏమో నిన్న నామినేషన్స్లో చూసుకుంటే అంతమంది తిట్టారు, రచ్చరచ్చ చేసింది, మరి ఇదేంటి సంబంధం లేకుండా ఉంది అనేటట్టుగా అయితే ఓటింగ్లో ఖచ్చితంగా ఉంది. సో మెజారిటీ ఓటింగ్ అన్అఫిషియల్ పోల్స్లో చూసినప్పుడు కానీ అవన్నీ ప్రాపర్ రీసెర్చ్ చేసినప్పుడు మనకు తెలిసిన మ్యాటర్. సో ఓవరాల్గా వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. తో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ప్రాపర్ అనాలిసిస్తో ఉంటుంది కాబట్టి జస్ట్ ఓటింగ్ నెంబర్స్ మాత్రమే చెప్పేటట్టు అయితే ఏ అన్అఫిషియల్ పోల్ ఏదో ఒకటి ఓపెన్ చేసుకోండి, మీకు అది నెంబర్స్ ఆటోమేటిక్గా కనపడతాయి. నెంబర్స్ కాదు, అనాలిసిస్ కోరుకునే వాళ్ళు డీటెయిల్గా చూడండి. ఎస్ ఇది కరెక్టే అన్నట్టుగా మీకు కూడా అనిపిస్తుంది. అండ్ లైక్ చేసి చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎన్ని లైకులు కొడితే వీడియోలు అంతమందికి ముందుకు వెళ్తాయి. సో దయచేసి యూట్యూబ్ అలా ప్రమోట్ చేస్తుంది మీ లైకుల్ని బట్టే. దయచేసి లైకులు కొట్టండి, అస్సలు మిస్ చేయకండి, మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎనీవే ఇంకా ఓటింగ్ పోల్స్ పరంగా చూసుకుంటే గంగవ్వ యాజ్ యూజువల్గా టాప్లోనే ఉంది, ఫస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. ఎందుకంటే నిన్న ఎపిసోడ్ పరంగా చూసుకుంటే లైవ్లో ఆబ్వియస్లీ అయిపోయినా కూడా నామినేషన్స్ ఎపిసోడ్లు అనేది వేలే కాబట్టి లైవ్ అనేది రివ్యూవర్స్ లేకపోతే కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హార్డ్ కోర్ బిగ్ బాస్ లవర్స్ అయితే తప్ప ఎక్కువ మంది లైవ్ చూడరు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా గంగవ్వకి ఓటింగ్ నుంచి యాడ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. సో నార్మల్గా చూసుకుంటే వేరే వాళ్ళకి ఓటింగ్ నెంబర్స్ అనేవి పెరిగాయి కాబట్టి పర్సంటేజెస్ పెరిగాయి కాబట్టి ఆబ్వియస్లీ గంగవ్వకి ఇక్కడ తగ్గినట్టుగా అయితే మనకి చూపిస్తుంది అనమాట. 27 to 28 రేంజ్ ఓటింగ్ అయితే ప్రస్తుతానికి గంగవ్వకి జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. నిన్న ఓపెనింగ్లో అయితే 30 వరకు కూడా ఉండేది. సో 30 వరకు కూడా ఉండేది, మెల్లిమెల్లిగా 31, 30, 29 నుంచి ఇప్పుడు మళ్ళీ 27 to 28 ఆ రేంజ్లో అయితే మెజారిటీ ఓటింగ్ పోల్స్లో మనకి చూపిస్తున్నట్టుగా యావరేజ్ నోటెడ్ ఓటింగ్ పోల్స్లో మనం చూసుకుంటే యావరేజ్ అయితే ఇలాగే ఉంది. అండ్ తర్వాత సెకండ్ పొజిషన్లో యాజ్ యూజువల్గా విష్ణుప్రియ కంటిన్యూ అవుతుంది, బట్ విత్ ఏ లెస్సర్ ఓటింగ్ పర్సంటేజ్ అనమాట. లెస్సర్ ఓటింగ్ అంటే వాళ్ళకి తగ్గిందని కాదు, మిగతా వాళ్ళకి పెరిగింది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ముందుగా చూసుకుంటే విష్ణుకి అరౌండ్ 18 to 19 ఓటింగ్ రేంజ్ అనేది మనకు చూపిస్తుంది ఆల్మోస్ట్ ఎవ్రీ నోటెడ్ అన్అఫిషియల్ పోల్స్లో. సో విష్ణు పరంగా ఏంటి ఎక్కడ మైనస్ అవుతుంది అంటే చూసుకున్నగా విష్ణు అనే కదా టోటల్గా విష్ణు కానీ సీత ప్రేరణ అంత మంచిగా ప్రేరణ కానీ యష్మి కానీ వీళ్ళందరూ రాంగ్ ట్రాక్లో వెళ్తున్నట్టు కానీ మనకు తెలుస్తుంది. ముఖ్యంగా యష్మి రాంగ్ ట్రాక్లో అంటే మణికంఠకి అగేన్స్ట్గా వెళ్ళే ట్రాక్ ఏదైతుందో ఆ ట్రాక్ కామన్ ట్రాక్ వీళ్ళందరూ ఎక్కారు. దాంతోపాటు అడిషనల్గా యష్మికి ఉన్న ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే తను మెయిన్ కంటెంట్ మీద కాకుండా పృథ్వీతో ట్రాక్ ఏదైతే నడపాలని ఉత్సాహంగా చూస్తుందో లవ్ ట్రాక్ నడపాలని, దాని మూలంగా వచ్చిన వాళ్ళు నామినేట్ చేసినా కూడా వాళ్ళు నామినేషన్ చేసినందుకు వాళ్ళని తప్పు పట్టట్లేదు, లేకపోతే ఓహో ఇది రాంగ్ వెళ్తుందా అని తను అనుకోవట్లేదు. అరే బాబు వైల్డ్ కార్డ్స్ వచ్చి నామినేట్ చేశారంటే వాళ్ళు బయట ఉన్న టాక్నే కదరా బాబు తీసుకొచ్చేది నామినేషన్స్లో. ఆ మాత్రం అర్థం చేసుకోకుండా ఈ అమ్మాయి అసలు పృథ్వీ మీద తనకున్న ఏదైతే ఎమోషన్ ఉందో ఆ ఎమోషన్ తప్పే కాదన్నట్టుగా మాట్లాడుతూ, తప్పేం కాదు, బయట తప్పు కాదు, బయట నువ్వు లవ్ చేసుకో ఏమన్నా చేసుకో ఎవరికి ఫరక్ పడదు, బట్ నువ్వు బిగ్ బాస్కి వచ్చిన ఇదేంటి, బిగ్ బాస్ నువ్వు ఏదైనా ప్రూవ్ చేసుకొని ఓకే విష్ణుప్రియ ఇందులో తోపరా అన్నట్టుగా అనిపించుకున్నాక ఇవన్నీ నడిపితే సరే పోన్లే మన విష్ణునే కదా అన్నట్టుగా అనుకోవచ్చు. నువ్వు ఏమీ చెయ్యండి, ఏమాత్రం ప్రూవ్ చేసుకుంది, పైగా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ బాగా ఉన్న ఒక పాపులర్ కంటెస్టెంట్ విష్ణు లాంటి అమ్మాయి ఇట్లా అన్నెసరీ ట్రాక్లో పడడం వల్ల లవ్ ట్రాక్స్లో పడడం వల్ల తనకి గేమ్కి ఖచ్చితంగా చాలా ఇబ్బంది వచ్చే అవకాశం అయితే ఫుల్గా ఉంది. సో అది దేని నుంచి ఆ సుడిగుండ నుంచి ఆమె ఎంత బయటకు వస్తే ఆమెకి అంత బెటర్. లేదు ఇలాగే ఉంటా నాకు ఇదే నచ్చింది అంటే ఇక ఎవరు చేయరు, ఆమె కర్మ అని వదిలేసుకోవాలంతే. అండ్ తర్వాత
థర్డ్ పొజిషన్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కంపారిటివ్లీ పెద్దగా ఓటింగ్ డిఫరెన్స్ అనేది లేదనమాట. అసలు ముగ్గురికి కూడా అటు మెహబూబ్కి కానీ యష్మికి కానీ పృథ్వీకి కానీ కంపారిటివ్లీ ఇప్పుడు మణికంఠ సుడిగుండంలో చిక్కుకున్న వాళ్ళు ఎవరు వీళ్ళు అంటే ఆబ్వియస్లీ మెహబూబ్ కొత్తోడు కాబట్టి మిగతా ఇద్దరు పృథ్వీ అండ్ యష్మి. అసలు నిన్న మణికంఠని మనోడు నామినేట్ చేస్తుంటే, తేజ నామినేట్ చేస్తుంటే వీళ్ళిద్దరు ఎలాగపడ్డారు? యష్మి కానీ పృథ్వీ కానీ అసలు ఏంటి, ఎవరిని నామినేట్ చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఆమెకి ఎందుకంత మణికంఠ నామినేట్ చేస్తున్నాడు అనగానే ఎస్ అన్నట్టుగా అట్లా అనుకోవడం, అవన్నీ చేయడం, ఆడియన్స్ చూస్తలేరు అనుకుందా మరి ఏంటో నాకు అర్థం కాలేదన్నమాట. చాలా ఇరిటేటింగ్గానే బిహేవ్ చేసింది. సో అంత ఇరిటేటింగ్గా బిహేవ్ చేస్తుంటే ఆబ్వియస్లీ ఆడియన్స్ అవన్నీ చూస్తూ ఉండకుండా ఎలా ఉంటారు? చూడడం మొదలు పెడితే నాకు తెలిసి ఓపెనింగ్ ఓటింగ్ రిజల్ట్స్లో ఇంపాక్ట్ అనేది తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ దీంట్లో అయితే కంపారిటివ్లీ నిన్నటి ఓటింగ్తో పోలిస్తే ప్రస్తుతానికి యష్మికి ఒక అడుగు ముందుకు వేసినట్టుగా అయితే తెలుస్తుంది. 1% ఓటింగ్ ముందుకు వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. అఫ్కోర్స్ పొజిషన్ పరంగా అయితే ప్రస్తుతానికి థర్డ్ పొజిషన్లో మెహబూబ్ ఉన్నాడు. మెహబూబ్ 16% ఓటింగ్తో హీస్ గోయింగ్ ప్రెటీ గుడ్ అన్నట్టుగా అయితే చెప్పుకోవచ్చు. మెహబూబ్ది నిన్న చాలా బోరింగ్ నామినేషన్స్ ఎవరైనా ఉన్నాయంటే చాలా సిల్లీ రీజన్స్తో అబ్బా ఆ పెద్ద చెప్పొచ్చాడులే అనిపించే రీజన్స్ మెహబూబ్దే అనమాట. వచ్చినప్పుడు ఈయనని గౌరవించలేదంటే, ఈయనకు వెల్కమ్ చెప్పలేదంట, ఈయనకి పట్టుకొని హారతులు ఇవ్వలేదంటే, ఎవరైనా కొత్త ఇల్లు ఏమైనా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడు అనుకున్నారా ఏంటి? అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడు అనుకున్నాడేమో. అంటే వెల్కమ్ చెప్పాలంటే ఏంటేంటో ఆ రీజన్స్ తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్స్లో చెప్పడం చాలా వర్స్ట్ అనిపించింది నాకు. సో ప్రస్తుతానికి ఓటింగ్ చూసుకుంటే మిగతా డేంజర్ జోన్ క్యాండిడేట్స్తో కంపేర్ చేస్తే బెటర్ ఓటింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. బీభత్సంగా బెటర్ కూడా ఏం కాదు, జస్ట్ 1% డిఫరెన్స్ మాత్రమే. పృథ్వీకి నెక్స్ట్ పొజిషన్లో 15%తో ఉంటే ఇమీడియట్గా ఉన్న నెక్స్ట్ పొజిషన్లో యష్మి ఉందన్నమాట. లాస్ట్ బట్ 1 పొజిషన్లో 14%తో యష్మి అయితే ఉంది. 14, 15, 16 కాబట్టి వీళ్ళ ముగ్గురి ఓటింగ్ నిన్న అట్లీస్ట్ 2% డిఫరెన్స్తో అన్నా ఉండేది. ఇవాళ జస్ట్ 1% డిఫరెన్స్ మాత్రమే వచ్చింది. అంటే ఈ 1% ఎవరు ముందుకు వచ్చారు అంటే యష్మికి కొంచెం పెరిగిందనమాట. యష్మికి ఎలా పెరిగిందో అంత నెగిటివిటీ ఉండి ఆ రేంజ్లో అందరు తిడుతుంటే అంటే యష్మి సైడ్ యాంటీ మణికంఠ ప్రో ఉన్నప్పుడు యాంటీ మణికంఠ ఉండదా? అది కూడా ఉంటుంది. కాబట్టి యాంటీ మణికంఠ ఉన్న వాళ్ళందరూ యష్మికి యునానిమస్గా సపోర్ట్ చేసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది అన్నమాట. అంటే మణికంఠని నామినేట్ చేయడానికి వైల్డ్ కార్డ్స్కి ఎవరికి ధైర్యం సరిపోలేదు అనుకున్న ఆ టైంలో వచ్చాడ్రా తేజ అన్నట్టుగా తేజ నామినేట్ చేసింది కాబట్టి ఆ పరంగా అది బాగా వర్కౌట్ అయ్యి తేజ ఎలాగో నామినేషన్స్లో లేడు కాబట్టి తేజ ఫ్యాన్స్ కూడా వచ్చి యష్మికి సపోర్ట్ చేస్తున్నారా అన్నట్టుగా అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో యష్మికి ఆ పరంగా కొంచెం స్టాండర్డ్ ఓటింగ్ ఉన్నట్టే తెలుస్తుంది. అండ్ లాస్ట్ పొజిషన్లో అయితే సీత ఉంది 8%తో. సీతకి 8, 6, 7 ఇప్పుడు 8. ఓపెనింగ్ ఓటింగ్ రిజల్ట్స్ కూడా రేపు అఫీషియల్గా ఓపెన్ అయ్యాక ఇంకొంచెం పెరిగే అవకాశం ఉందా లేదా ఇలాగే కంటిన్యూ అవుతుందా? 8 అండ్ సెకండ్ లాస్ట్లో ఉన్న యష్మికి 14, ఆల్మోస్ట్ డబల్ అనుకోవాలి. సో కాబట్టి ప్రస్తుతానికి ఇంకా సీత కంప్లీట్ రిస్క్, డీప్ రిస్క్లోనే ఉంది. బయటికి వెళ్ళే అవకాశాలు బాగానే ఉన్నాయి. మరి టాస్కుల పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఏమైనా బెటర్మెంట్ అవుతాయి. టాస్కులు అవి పక్కన పెట్టండి, మణికంఠ మీద ఆమె ఒపీనియన్ మార్చుకొని కొంచెం పాజిటివ్ వేలో ఆలోచించి ఇంతమంది నా మీద పడుతున్నారంటే కరెక్టేనేమో అన్నట్టుగా తను ఆలోచించి మణికంఠని పాజిటివ్గా చూడడం. అండ్ ఫస్ట్ క్రై బేబీ అన్నట్టుగా ఆల్రెడీ నైని పావని ఒక ట్యాగ్ అయితే ఇచ్చేసింది కాబట్టి ఆ ట్యాగ్కి ఆమె సార్థకం చేసుకునేటట్టుగా కాకుండా కంప్లీట్గా ఎలిమినేట్ చేసే విధంగా ఆమె ఏడుపులు అనేవి పెడబొబ్బులు అనేవి కంప్లీట్గా ఆపితే మటుకు డెఫినెట్లీ సీతకి స్కోప్ ఉంది. ఎందుకంటే సీత మరీ అంత తీసేసే లెవెల్ కంటెస్టెంట్ అయితే కాదు. ఎంతో కొంత మ్యాటర్ ఉన్న కంటెస్టెంట్. ఆ మ్యాటర్ ఉన్న కంటెస్టెంట్ బయటికి రావాలంటే ఆ మ్యాటర్ ఈ ఏడుపులు కానీ మణికంఠ మీద ఆ ఈగోలు కానీ అన్నీ పక్కన పెడితే ఆటోమేటిక్గా బయటకు వస్తే మరి చూడాలి ఇంప్రూవ్మెంట్ ఉంటుందా, నేను పులిబిడ్డని అన్నట్టుగా ఇలాగే కంటిన్యూ అవుతుందా అనేది చూడాలన్నమాట. ఫైనల్లీ ఇది ఓటింగ్ 6 మెంబర్స్లో మీరు ఎవరికి ఓటేశారు అన్అఫీషియల్లో ఒకసారి కింద కమెంట్ చేయండి. అండ్ ఎన్ని లైకులు కొడితే వీడియో అంతకు ముందుకు వెళ్తుంది. దయచేసి వీడియో అలా ఇగ్నోర్ చేయకుండా లైకులు అయితే కొట్టేసండి. బాయ్.